హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అమ్మవారి టెంపుల్కి వెళ్దాం. మైసమ్మ తల్లి ఆలయం, కామారెడ్డి జిల్లా అంబర్పేట గ్రామం. మా విలేజ్ అండి అంబర్పేట గ్రామం, మా అత్తమ్మ వాళ్ళ విలేజ్. కామారెడ్డి జిల్లాలో చుట్టుపక్కల గ్రామాలలో అంబర్పేట మైసమ్మ తల్లి అంటే తెలియని వారు ఉండరు. అమ్మవారి మహిమగల్ల తల్లి, కోరిన కోరికలు తీర్చే మహిమగల్ల తల్లి మైసమ్మ తల్లి అంటారు. అమ్మవారి ఇక్కడ స్వయంభుగా వెలిసారండి. స్వయంభుగా వెలిసారు. రెండు పెద్ద బండరాయిలు ఒకదానికొకటి ఆనుకొని ఉంటాయి. అందులోనే అమ్మవారు స్వయంగా వెలిసారు. దానికి ఇంకా మళ్ళీ రీగా ఏం కన్స్ట్రక్షన్ జరగలేదు, అలాగే ఉంది. అలాగే ఉండి ఇక మీరు ఇప్పుడు చూడొచ్చు వీడియోలో కూడా. ఇలా వెళ్తూ ఉంటే మెట్ల దారి అండి, మెట్లు ఎక్కి వెళ్ళాలి. మనం వెళ్తూ ఉంటే మెట్ల పైన నుండి వెళ్తున్నా కూడా చుట్టూ మనకు అన్ని పెద్ద పెద్ద బండరాయిలు కనిపిస్తాయండి. ఇంకా మనం లోపలికి వెళ్తూ ఉంటే మెట్లపై నుంచి లోపలికి వెళ్తూ ఉంటే అన్నీ చుట్టూ రాళ్ళే ఉంటాయి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. అమ్మవారి ఇక్కడ కోరిన కోరికలు తీర్చిన తర్వాత అమ్మవారికి ఒడిబియ్యాన్ని సమర్పించుకుంటారు. ఎప్పుడు వస్తూనే ఉంటారండి ప్రజలైతే. ఈ చుట్టుపక్కల గ్రామాలలో మాత్రం అందరికి అసలు తెలియని వారు ఉండరు. మైసమ్మ తల్లి అంటే ఇక్కడ అంబర్పేట మైసమ్మ తల్లి అంటే తెలియని వారు ఉండరు. మహిమగల్ల తల్లి, కోరిన కోరికలు తీర్చుతుంది మనకి అమ్మవారు. ఇక్కడ మనం మెట్ల నుంచి వెళ్ళాలండి. ఇంకా పైకి ఉంటాయండి స్టెప్స్, బాగానే ఉంటాయి చాలా. మనకి చుట్టూ రాళ్ళే కనిపిస్తాయండి, అసలు పెద్ద పెద్ద రాళ్ళు. ఇక్కడ ఇంకా మనకు గడప వచ్చేసిందండి అమ్మవారిది. మీరు చూడొచ్చు, మనం ముందుకు వెళ్తా ఉంటే గడప దగ్గర నుంచి చూసినా కూడా మీకు రెండు రాళ్ళు ఒకదానికి ఒకటి ఆనుకొని ఉన్నట్టు కనబడతాయి. ఇక్కడ ఏంటంటే చుట్టూ ఇది అక్కడ ఇంకా పక్కన ఆలయం పక్కన కూడా పెద్ద బండరాయి ఉంటుంది. అక్కడ మా వాళ్ళు కూర్చున్నారండి, మా పాప, మా ఆయన, మా పిల్లలు కూర్చున్నారు. ఇక్కడ ఏంటంటే మనకు చుట్టూ వ్యూ బాగుంటుందండి. అక్కడ నుంచి కూర్చోడానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది అమ్మవారి ఆలయం. ఇక్కడ ఎంట్రన్స్ అండి, ఇది గడప. ఆ గడప అమ్మవారిది. ఇది లోపల అండి టెంపుల్లో. చూడండి, మీకు కనిపిస్తుంది పెద్ద బండరాయిలు ఒకదానికొకటి ఆనుకొని ఉన్నాయి. మీకు చూస్తే కనబడుతుంది వీడియోలో. అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. అమ్మవారికి ఒడిబియ్యాన్ని సమర్పిస్తారు. ప్రజలు మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడే వండుకొని కూడా తింటారండి. వసతి గృహాలు కూడా ఉన్నాయి. అమ్మవారికి సంవత్సరంలో ఒకసారి గ్రామ ప్రజలందరూ కలిసి బోనాలు తీస్తారండి. ఘనంగా, చాలా ఘనంగా జరుపుతారు. అమ్మవారి బోనాలు తీస్తారు అందరూ. ఊరంతా కలిసి ఒకేసారి బోనాలు తీస్తారండి. ఇక్కడ అండి మా వాళ్ళు కూర్చున్నారు. అక్కడ టెంపుల్ పక్కన ఇంకొక పెద్ద బండరాయి ఉంటుంది, కూర్చోవచ్చండి మనం అక్కడ. ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. మనం అక్కడ నుంచి చూస్తే మనకు వ్యూ చాలా బాగుంటుంది. మనం అక్కడ కూర్చొని చూస్తూ ఉంటే చెట్లు, పచ్చటి వాతావరణం చాలా బాగుంటుంది వ్యూ అయితే. మీరు ఎప్పుడైనా ఇటు వచ్చి ఉంటే మా విలేజ్కి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఇంకా చూడండి, మా వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఇప్పుడైతే మా పాప అక్కడ డ్యాన్స్ కూడా చేస్తుంది. మీకు కనబడుతుంటుంది చూడండి, రాళ్ళు ఉన్నాయి, అన్ని పెద్ద పెద్ద రాళ్ళు. మళ్ళీ ఇటు పక్కకు వస్తే అమ్మవారి టెంపుల్ మీకు కనబడుతున్నాయా? ఒకదానికొకటి ఆనుకొని ఉన్నాయండి రాళ్ళు. ఇక్కడ మా పాప డ్యాన్స్ చేస్తుంది చూడండి. నేను వీడియో తీస్తున్నానని తను అలా చేస్తుంది. ఇంక తర్వాత అండి మనకి ఎల్లమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి కూడా ఉంటుందండి ఇక్కడ. అమ్మవారు అండి ఎల్లమ్మ తల్లి కూడా లోపలికి ఉంటుందండి కొంచెం. అమ్మవారు కూడా రెండు రాళ్ళు ఒకదానికొకటి ఆనుకొని ఉన్నాయి చూడండి. అక్కడ అమ్మవారు ఉంది, ఎల్లమ్మ తల్లి అంటారు. మా కుల దైవం అండి అమ్మవారు, ఎల్లమ్మ తల్లి. ఇక్కడ చూడొచ్చు మీరు. అమ్మవారిని మీరు కూడా దండం పెట్టుకోండి. ఇక్కడైతే చుట్టూ కంచెలాగా వేసేసారండి. చుట్టూ అమ్మవారి దగ్గర అయితే ప్రశాంతంగా మొక్కుబడి చెల్లించుకున్న తర్వాత వంట చేసుకుని అందరూ కలిసి ప్రశాంతమైన వాతావరణంలో తింటారండి. మనకి వసతి గృహాలు కూడా ఉన్నాయి.